Hi dear students, welcome back to our channel N Vinay Kumar Basics of Physics. This is the right place to learn physics. Dear students, మనము ఎంసెట్ ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ వీడియోలో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ నుంచి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, లాస్ ఆఫ్ మోషన్ అనే చాప్టర్ ఎంసెట్ వెయిటేజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దీని వెయిటేజ్ ఆంధ్ర అయినా తెలంగాణ కానీ మ్యాక్సిమం 2 marks, minimum 1 mark. Maximum 2, minimum 1. That's you have to remember. So children, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటెంట్ ఖచ్చితంగా క్లియర్గా మీకు ఎక్కి తీరుతుంది. సో కాబట్టి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఓకే, లెట్స్ గో ఫర్ ద టాపిక్. Two blocks of masses 1 kg and 2 kg are connected by a light rod and the system is slipping down a rough inclined plane angle 45 degrees with the horizontal. The coefficient of friction at the both the contacts is 0.4. If the acceleration of the system is alpha into root 2, the value of alpha is, bracket lo take g is 10 meter per second square. So it was the given question in the year 2022 in the Telangana 18 July on 18 July. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో 18 జూలై 22 ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి 4, 3, 2, 6. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుని ట్రై చేద్దాం. 2 blocks ఉన్నాయట. వాటి మాస్ ఎంతట? 1 kg అండ్ 2 kg. సో రెండు మాసెస్ ఉన్నాయి, వాటి మాసెస్ 1 kg 2 kg వాల్యూస్ ఇచ్చాడు. దే ఆర్ కనెక్టెడ్ బై ఏ లైట్ రాడ్. ఒక రాడ్తో రెండింటిని కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి ఎక్కడ ఉంచారంట? ఏ రఫ్ ఇంక్లైన్ ప్లేన్ అండ్ యాంగిల్ విత్ 45 degrees. హారిజెంటల్తో 45 degrees యాంగిల్ చేస్తున్నటువంటి ఒక రఫ్ ఇంక్లైన్ ప్లేన్ ఉంచారు. ఉంచినప్పుడు ఎక్కడైతే ఆ రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్స్లో ఉంటున్నాయో అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 0.4. క్లియర్. సో ఆ రెండు కూడా ఒక రాడ్తో కనెక్ట్ చేసినప్పుడు కిందికి జారుతూ ఉన్నట్టయితే వాటి యొక్క యాక్సిలరేషన్ ఆల్ఫా ఇంటూ రూట్ 2 అట. అప్పుడు ఆ ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఫస్ట్ మనకి లాస్ ఆఫ్ మోషన్లో క్వశ్చన్ చాలా క్లియర్గా అర్థం అవ్వాలి, అప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడు? ఇలా తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద వన్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. ఇది హారిజెంటల్. ఎంత యాంగిల్ చేస్తుందంట? థీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. సో అప్పుడు ఆ ఇంక్లైన్ ప్లేన్ మీద రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అది ఇలా తీసుకుంటున్నాను. ఓకే, క్లియర్? దిస్ ద ఫస్ట్ వన్. దీన్ని నేను M1 అంటున్నాను. దీని మాస్ M1 kg అండ్ దిస్ మాస్ ఇస్ M2 kg. M1 వాల్యూ 1 ఇచ్చాడు, M2 2 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆ రెండు కూడా ఏం చేసిందట? ఒక లైట్ రాడ్తో కనెక్ట్ చేశారు. లైట్ రాడ్తో కనెక్ట్ చేసినప్పుడు అవి ఇన్క్లైన్ ప్లేన్ వెంబడి కిందికి ఆల్ఫా ఇంటూ రూట్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో కిందికి వస్తున్నాయట. వచ్చినప్పుడు ఆ ఆల్ఫా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. సో అయితే ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఫస్ట్ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను, ఎందుకంటే మనకి స్పేస్ అవసరం కాబట్టి ఫస్ట్ ఇది గుర్తుంచుకున్నాం. M1 ఈజ్ ఈక్వల్స్ టు 1 kg, M2 is equals to 2 kg and coefficient of friction is 0.4 and theta is equals to 45 degrees and acceleration is what? Alpha into root 2. ఈ వాల్యూస్ మనకు కావాలి. ఓకేనా? సో ఇక్కడ అండ్ g వాల్యూ ఆల్సో 10 meter per second square. ఈ వాల్యూస్ యూజ్ చేసి మనం ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో వాచ్ వెరీ కేర్ఫుల్లీ. ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ అనేది ఇంక్లైన్ ప్లేన్ ఉంటుందో అప్పుడు దాని మీద యాక్ట్ అవుతున్నటువంటి ఫోర్సెస్ చూడండి. దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్ అండ్ దిస్ షుడ్ బి వెయిట్ M2g. వెయిట్ ఈస్ వాట్? M2g. అండ్ దట్ వెయిట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 2 components. M2g cos theta and this is the weight here, this is the net is weight here mg and this is the here along this one we have M2g sin theta. క్లియర్? సో ఇలా చూపిస్తున్నాను చూడండి. అయితే దిస్ ఈజ్ వాట్? నార్మల్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ వాట్? వెయిట్ కాంపోనెంట్. వాట్ ఈస్ mg cos theta and this is what? Weight mg and this is what? Here it is mg sin theta.
సో ఈ mg sin theta వల్ల మాత్రమే దట్ ఈస్ మూవింగ్ అలాంగ్ ది ఇంక్లైన్ ప్లేన్. క్లియర్. సో ఇది ఫస్ట్ బాడీకి ఏదైనా ఒక బాడీ ఇంక్లైన్ ప్లేన్ ఉన్నప్పుడు దాని యొక్క యాక్ట్ అవుతున్న ఫోర్సెస్. క్లియర్. దాంతో పాటు when the body is sliding down, obviously the frictional force is acting in upward direction. Frictional force is acting in upward direction. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ మనము ఏవైతే బాడీ తీసుకుంటున్నామో ఆ బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ దీన్ని చూపిస్తున్నాను. దిస్ ఇస్ వాట్ n1 and this is what n2. n1 is balanced by what m1g cos theta, and this is along this one what it is m1g sin theta, m1g sin theta and m2g sin theta. సో మీకు ఇలా ఏమి అర్థం చెప్తున్నాను, ఫ్రిక్షనల్ ఫోర్స్ F1 అండ్ దిస్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ F2. క్లియర్. ఈ డయాగ్రామ్ అర్థమైతే మనకి చాలా సింపుల్. వన్ ఈస్ n1 and this is what mg cos theta and this is what mg sin theta and this is what F1. Along the vertical direction like this, along the inclined plane mg sin theta F1. Clear. Equal to same along the vertical direction n2, vertically downward m2g cos theta, along the plane in downward m2g sin theta and F2 is along the plane in upward, because both the system is moving along the inclined plane in downward direction. Clear. సో ఇటువంటి సందర్భంలో మనకి నెట్ ఫోర్స్ ఈక్వేషన్ రాయాలి. నెట్ ఫోర్స్ ఈక్వేషన్ అనేది రాసుకోవాలి. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ హియర్? ఎప్పుడైనా కూడా వర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ బోత్ షుడ్ బి బ్యాలెన్స్డ్ హియర్. వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ అలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, నెట్ ఫోర్స్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ సిస్టమ్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కాబట్టి వీ విల్ గివ్ మోర్ ప్రియారిటీ టు ది హారిజాంటల్ ఫోర్సెస్ అలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్. ఓకే. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే m1g sin theta మైనస్ ప్లస్ m2g sin theta. m1g sin theta, m2g sin theta ఉన్నాయి అలాంగ్ ద ప్లేన్ ఇన్ డౌన్వర్డ్. సో మరి అలానే ప్లేన్ వైపు పైకి ఏమున్నాయి? ఎస్ f1 ప్లస్ f2. క్లియర్. So F1 is the frictional force acting on the body when it is comes down on first body. F2 is the frictional force between the plane and body while the body is comes down. Okay. So appudu manaki according to the Newton's second law, what right? F is equals to ma. Net force must be equals to this one. That's why here we will write net force is what here m1 plus m2 is total mass and both should be moved with a common acceleration. ఎప్పుడైతే మనకి m1 ప్లస్ m2 అనేవి రెండు కూడా ఒకే స్ట్రింగ్తో కనెక్ట్ చేస్తారో అవి రెండు ఒకే యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి. కాబట్టి we will write m1 plus m2 into a, that is equals to here m1g sin theta plus m2g sin theta plus minus of f1 plus f2. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనము యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ అకార్డింగ్ టు ది లా ఆఫ్ ఫ్రిక్షన్ వాట్ రైట్ F ఈస్ ప్రపోర్షనల్ టు n, దెన్ F ఈస్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ n. అప్పుడు ఏమవుతుంది? F1 ఈస్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ n1. F1 ఈస్ ఈక్వల్స్ వాట్? మ్యూ ఇంటూ n1. సో దెర్ఫోర్ F1 ఈస్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ n1. n1 ఎంత బ్యాలెన్స్ అయిపోతుంది? m1g cos theta, m1g cos theta. సో ఇక్కడ F1 ఈస్ ఈక్వల్స్ టు మ్యూ అండ్ ఎంత? 0.4, m1 వాస్ ఎంత? 1 kg, g ఎంత? 10, theta ఎంత? 45, cos 45. అప్పుడు F1 వాల్యూ ఏమవుతుంది? F1 ఈస్ ఈక్వల్స్ టు 0.4 ఇంటూ 10 ఇంటూ and cos 45 value is what? 1/√2. That means here F1 is equals what, right? 0. Into 4, 10 means what? 0.4 into 10 into 4 into 1/√2. That means what? F1 is 4/√2 newtons. So ఇది ఫస్ట్ బాడీ మీద ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్. అట్లనే ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సెకండ్ వన్. F2 is equals to μ2 into n2. Then F2 is equals what? ఇక్కడ ఏవైతే రెండు కాంటాక్ట్స్లో ఉంటాయో అక్కడ ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటే. ఇక్కడ 0.4, ఇక్కడ 0.4. కాబట్టి μ1 μ2 both are having same value. Okay. So 0.4 into
mg cos theta 2, m2 g cos theta 2. So f2 is equals what? 0.4 into m2 value ఎంత 2 kg, 2 into 10 into cos 45 degrees. Then f2 is equals what? 0.4 into 2 into 10 into 1 by root 2. So 0.4 into 2 means what? 0.8. 0.8 into 10 into by root 2. That means what? 8 by root 2. 8 by root 2. So F2 value ఎంత వచ్చిందమ్మా? F2 is equals what? 8 by root 2 newtons. This is the F1 and this is the this F2 and this is the F1. Clear? So F1 వాల్యూ వచ్చేసింది, F2 వాల్యూ వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు మనము డైరెక్ట్ మీద వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ m1 రాస్తున్నా ఏంటి 1 kg, m2 అంటే ఏంటి 2 kg ఇంటూ ఏ వాల్యూ లాస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ m1g sin theta, m1g sin theta, m1 అంటే ఎంత 1, g వాల్యూ ఎంత 10, theta వాల్యూ ఎంత 45, sin 45 ప్లస్ అగైన్ m2 అంటే ఎంత 2, g వాల్యూ ఎంత 10, sin 45 మైనస్ ఆఫ్ ఇక్కడ చూడండి f1 వాల్యూ ఎంత 4 by root 2 ప్లస్ 8 by root 2. క్లియర్? సో ఆబ్వియస్ ఇప్పుడు ఏమవుతుంది 10 by root 2. చిల్డ్రన్ వీ నీడ్ సమ్ స్పేస్, అందుకే ఇక్కడ నేను చెరిపేస్తున్నాను. చూడండి ఇక్కడ 1 plus 2 అంటే ఎంతమ్మా 3a is equals to 1 into 10 into sin 45 means what? 1 by root 2 plus this is what? 2 into 10 20, 2 into 10 20 by root 2, 20 by root 2 minus 8 plus 4 12 by root 2, 12 by root 2. ఓకే చూడండి. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా 3a is equals to 10 plus 20 30 by root 2 minus 12 root 2. Clear? So here 3a is equals to 30 minus 12 by root 2. 30 minus 12 8. So 3a is equals what? 18. 3a is equals what? 18. And what was given? A is equals to alpha root 2 was given. A is equals to alpha root 2 was given. Therefore 18 by root 2 3 into a value ఎంత alpha into root 2 ఇచ్చాడు. alpha into root 2 is equals to 18 by root 2. క్లియర్? సో ఇక్కడ జాగ్రత్త చూడండి చిల్డ్రన్, కొంచెం స్పేస్ కావాలి, డయాగ్రామ్ కొంచెం క్లీన్ చేస్తున్నా. డయాగ్రామ్ కావాలంటే ఒకసారి ఒక 10 seconds బ్యాక్ వెళ్ళి మళ్ళీ డయాగ్రామ్ చూసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా 3 into alpha root 2 ఉంది, ఇటు వస్తుంది ఏమవుతున్నప్పుడు ఇక డివైడ్ బై ద 7 ఇంటూ అవుతుంది. 3 into alpha into root 2 is equals to 18. So root 2 into root 2 3 into 2 into alpha is equals to 18. Then alpha is equals to what? 18 by 6. Then alpha is equals to what? 3. 6 1s are 3, 6 3s are. So కాబట్టి చిల్డ్రన్ ఇచ్చిన ఆప్షన్స్లో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సారీ, బి ఈజ్ ద రైట్ వన్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 3, బి ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో మీరు నోట్స్ కాపీ చేసుకోవాలంటే వీడియో జస్ట్ పాజ్ చేసి నోట్స్ కాపీ చేసుకోండి. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో 4th July 2022లో ఇచ్చాడు. డియర్ స్టూడెంట్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్. ఏ మోడల్ అయినా ఐపీ టీఎస్ ఇద్దరు కూడా హెల్ప్ అవుతుంది, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఓకేనా? 2 rectangular blocks of masses 40 kg and 60 kg are connected by a string and kept on a frictionless horizontal table. If a force of 1000 newtons is applied on 60 kg block away from 40 kg block, then the tension in the string is options 450 newtons, 400 newtons, 350 newtons and 500 newtons. First question చూడండి జాగ్రత్తగా. రెక్టాంగులర్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయట? 2 బ్లాక్స్ ఉన్నాయట. సో ఒకదాని మాస్ ఏంటంట 40 kg అట, ఇంకో దాని మాస్ 60 kg అట. అవి రెండు ఎలా కనెక్ట్ చేశారట? బై ఏ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్తో కనెక్ట్ చేసి కెప్ట్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ హారిజంటల్ టేబుల్, ఫ్రిక్షన్ లేనటువంటి ఒక హారిజంటల్ మీద ఉంచారు.
if the force of 1000 newtons is applied on 60 kg, so 60 kg మాస్ ఉన్నటువంటి బ్లాక్ మీద 1000 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశారట. చేసినప్పుడు దెన్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్, అప్పుడు ఏ స్ట్రింగ్ అయితే మనం ఈ రెండు ఆ బ్లాక్స్ని కనెక్ట్ చేస్తున్నామో ఆ బ్లాక్స్లో కనెక్ట్ చేసిన స్ట్రింగ్ యొక్క టెన్షన్ ఎంత అడుగుతున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయగలగాలి, ఒక డయాగ్రామ్ని మన మైండ్లో ఫ్రేమ్ చేయగలగాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బాడీ, ఓకే, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బాడీ. క్లియర్? సో దీన్నేమో 60 kg అంటున్నాను, దానికి నేను M2 అని పేరు ఇస్తున్నా. దీనికేమో M1 అంటున్నాను, దాని మాస్ ఎంత 40 kg. సో ఇవి రెండు కూడా ఒక స్ట్రింగ్తో కనెక్ట్ చేశారు. చేసి 40 kg దూరంగా 60 kg మీద 1000 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశారు. ఎంత ఫోర్స్? 1000 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు. చేసినప్పుడు ఈ స్ట్రింగ్ ఏవైతే మనం రెండు బ్లాక్స్ కనెక్ట్ చేసామో దాని యొక్క టెన్షన్ ఎంత? సో అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఒకటే స్ట్రింగ్తో కనెక్ట్ చేసినప్పుడు ఏ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసినా రెండు కూడా ఒకటే యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి. అది మనం గుర్తుంచుకోవాలి. సో ఇటువంటి సందర్భంలో ఫస్ట్ మనము వాటి యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలగాలి. సో ఇక్కడ ఫస్ట్ బాడీ ఉంది. ఫస్ట్ బాడీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ బాడీ స్ట్రింగ్తో కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ టెన్షన్ యాక్ట్ అవుతుంది, టీ అంటున్నాను. క్లియర్? సెకండ్ బాడీ మీద టెన్షన్ యాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫోర్స్ యాక్ట్ అవుతుంది. క్లియర్? అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. వాడు ఇచ్చిన మాస్ ఏందమ్మా? M1 ఏమనుకున్నాం మనం? 40 kg అంటున్నాం. M2నేమో 60 kg అంటున్నాం. మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ని ఏమన్నాం? హౌ మచ్? ఎంత ఉందమ్మా? 1000 న్యూటన్స్ ఉంది. మనం ఏమనుకోవాలి? టీ వాల్యూ కనుక్కోవాలి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ బాడీ M1 అంటున్నా. దిస్ ఈజ్ ద వాట్? M1. దాని మీద ఒకే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఏంటి ఆ ఫోర్స్? టెన్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్ని T1 అంటున్నా. కాబట్టి నెట్ ఫోర్స్ ఆన్ M1 ఏమనుకోవాలి మనం? T ఈక్వల్స్ T అనుకోవాలి. సో దాన్ని T అంటున్నాను, ఓకేనా? ఓన్లీ టెన్షన్ యాక్ట్ అవుతుంది. బట్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ వాట్ రైట్? F ఈక్వల్స్ టు MA. ఇక్కడ ఫస్ట్ బాడీ కాబట్టి వాట్ రైట్? M1A. ఇది నెట్ ఫోర్సే. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఇది కూడా నెట్ ఫోర్సే. అప్పుడు ఈ రెండింటి మనం ఈక్వల్ చేయాలి. అప్పుడు T ఈక్వల్స్ టు M1A. ఇక్కడ మనం T1 T2 అని రాసుకోవచ్చు, కానీ we will take T1 ఈక్వల్స్ టు T2. వాట్ ఈస్ T1? టెన్షన్ ఆన్ ద ఫస్ట్ బాడీ. క్లియర్? అండ్ వాట్ ఈస్ T2? టెన్షన్ ఆన్ ద సెకండ్ బాడీ. బట్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై ది వన్ స్ట్రింగ్ ఓన్లీ. That's why here what you have to say? Simply now what did he say? Both are equal. So kabatti T is equals to M1A and this is the equation number 4. Equation number 1. Okay, next ఇప్పుడు సెకండ్ బాడీ తీసుకుందాం. ఆ సెకండ్ బాడీ మీద ఇటేమో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటేమో టెన్షన్ యాక్ట్ అవుతుంది. అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్? F minus T. ఎందుకు? ఇన్ దిస్ కేస్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ మోర్ దాన్ ద టెన్షన్. అసలు టెన్షన్ అంటే ఏంటి? మనము ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ని ఒక స్ట్రింగ్తో కనెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ వల్ల ఆ స్ట్రింగ్ మీద పర్పెండిక్యులర్ డైరెక్షన్లో కొంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది మనం టెన్షన్ అంటాం. సో కాబట్టి నెట్ ఫోర్స్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ F minus T అన్నాం. సో బట్ F ఈజ్ ఈక్వల్స్ వాట్? MA కదా. సో కాబట్టి ఇక్కడ దీన్ని M2A అని రాస్తున్నా. దేర్ఫోర్ M2A ఈజ్ ఈక్వల్స్ టు F minus T. సో దిస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం అనుకోవాలి ఈ T వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఇచ్చిన కాన్సెప్ట్ క్వశ్చన్. సో ఇక్కడ M2A ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమొచ్చింది? T ఈజ్ ఈక్వల్స్ టు M1A ఉంది. కాబట్టి ఈ T వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. M2A ఈజ్ ఈక్వల్స్ టు F minus M1A అయిన తర్వాత దానికి మనము డైరెక్ట్గా ఇక్కడ ఏం రాస్తున్నామంటే F ఈజ్ ఈక్వల్స్ టు M1A ప్లస్ M2A అని రాస్తున్నాను, విచ్ ఈస్ కామన్ హియర్. A ఈజ్ కామన్, M1 ప్లస్ M2 ఇంటూ A. A ఈజ్ ఈక్వల్స్ వాట్? F బై M1 ప్లస్ M2. సో ఇది మనకు వచ్చినటువంటి కామన్ యాక్సలరేషన్. సో క్వశ్చన్ ఇక్కడ టెన్షన్ అడిగాడు కాబట్టి మనం వేరే ఫార్ములా యూజ్ చేస్తాం. వాడు కామన్ యాక్సలరేషన్ అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆబ్వియస్లీ విల్ గెట్ ది టెన్షన్ వాల్యూ. సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం.
దానికోసం మనకు కొంత స్పేస్ కావాలి, అందుకే నేను క్వశ్చన్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, లుక్ హియర్ నౌ. T is equals to M1 A అంటున్నాం. ఏ అంటే ఎంతమ్మా? F by M1 plus M2. T is equals to M1 of F by M1 plus M2. So T is equals to M1 ఏమన్నాం? 40 kg అన్నాం. పక్కన రాస్తున్నాం. T is equals to 40 kgs into F వాల్యూ ఎంతమ్మా? 1000 newtons by 40 plus 60. 40 plus 60. Obviously, what you get here? T is equals to 40 into 1000 by 60 plus 40, 100. Then 100 ones are 100 tens are. Then what I 40 into 10, 400 newtons. Therefore, tension how much you got? 400 newtons. So this is the tension of the string. What it is connected between the two bodies. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో B ఆప్షన్ is the correct one, children. See the next question. ఇది మనకి తెలంగాణలో 19 జూలై 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది కూడా ఇంకో మోడల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A constant horizontal force F of magnitude 10 newtons is applied to a block A and this produces an acceleration of magnitude 20 meter per second square. If this block A is then kept against the another block B of mass 1.5 kg as shown in figure and a force of F dash of 20 newtons is applied, find the force on the block B neglect friction. That is the question, and options are given 15 newtons, 10 newtons, 20 newtons and 5 newtons. సో మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్లో ఏం కనిపిస్తుంది? బాడీ ఏ ఉంది, బాడీ బి ఉంది, దాని మీద కొంత ఫోర్స్ అప్లై చేసిండు. చేసినప్పుడు మన దేని మీద ఫోర్స్ అప్లై చేసిండు? ఏ మీద అప్లై చేసిండు. ఏ మీద అప్లై చేసినప్పుడు మరి బి ఆ ఏ మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల బి మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? మనం డైరెక్ట్ బి మీద ఫోర్స్ అప్లై చేస్తున్నామా? లేదు, ఏ మీద అప్లై చేస్తున్నాం. ఆ ఫోర్స్ వల్ల బి మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో అడుగుతున్నాడు. అది మన క్వశ్చన్. సో దానికన్నా ముందు మనం ప్రాబ్లం క్లియర్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏమన్నాడంటే ఏ కాన్స్టెంట్ హారిజంటల్ ఫోర్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ 10, ఏ కాన్స్టెంట్ హారిజంటల్ ఫోర్స్ క్యాపిటల్ F ఆఫ్ మాగ్నిట్యూడ్ 10 newtons ఈస్ అప్లైడ్ టు ఏ బ్లాక్ ఏ. This produces an acceleration of magnitude 20 meter per second square. Clear? సో ఫస్ట్ మనకి కాంబినేషన్ ఇవ్వకముందు బి అనే బాడీ లేనప్పుడు మనకి ఏం చేశాడ? ఓన్లీ బాడీ ఏ ఉందట, ఏ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసిండట? 10 newtons అప్లై చేసిండు. 10 newtons అప్లై చేసినప్పుడు దిస్ బాడీ ఈస్ మూవింగ్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 20 meter per second square. 20 meter per second square. సో ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఇక్కడ అప్పుడు మనకి దాని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇస్తున్నాం. ఏంది? సింపుల్గా అప్లైడ్ ఫోర్స్ ఇచ్చినాం. మనకి వాడు ఏమన్నాడు? నెగ్లెక్ట్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నాడు. అర్థమవుతుందా? నెగ్లెక్ట్ ద ఫ్రిక్షన్ అన్నప్పుడు మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ని కన్సిడర్ చేయకూడదు. బాడీ డయాగ్రామ్లో మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఫ్రిక్షన్ మెన్షన్ చేసిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు MA అవుతుంది. ఫస్ట్ బాడీ కాబట్టి M1A అని రాస్తున్నాం. రాసిన తర్వాత ఎంత ఫోర్స్ అప్లై చేశాడు? 10 newtons అప్లై చేసిండు. ఎంత యాక్సిలరేషన్ అప్పుడు? 20 యాక్సిలరేషన్. సో కాబట్టి M1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్? 10 by 20 we will write. So that is equals to what? 1/2. Therefore M1 is equals to what? 0.5 kg. సో మనకి అసలు వాడు ఫస్ట్ బాడీ యొక్క మాస్ ఇవ్వలేదు. సో అందుకే మనం ఇది కనుక్కున్నాం. M1 is equals to 0.5 kg. సో ఇప్పుడు సినిమా చూడండిగా ఏంటి? సెకండ్ ఏమన్నాడు? అదే బ్లాక్ ఏ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడట? 20 newtons ఈస్ అప్లైడ్. అదే బ్లాక్ ఏ మీద 20 newtons అప్లై చేసినప్పుడు దానికి బి అనే ఆబ్జెక్ట్ కాంటాక్ట్లో ఉంది అంటున్నాడు. క్లియర్? సో ఉన్నప్పుడు మరి ఈ బి అనే బాడీ మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అన్నాడు. ఈ సిచ్యువేషన్కి ఫస్ట్ మనము ఇది ఫస్ట్ బాడీ ఆఫ్ మాస్ M1 అంటున్నా. అప్పుడు ఎప్పుడైతే రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయో ఒక బాడీ అనేది ఇంకో బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ మనం ఏమంటామంటే రియాక్షన్ ఫోర్స్ అంటాం, రియాక్షన్ ఫోర్సెస్ అంటాం. సో మనం ఏ అనేది ఫోర్స్ అప్లై చేసినాం. అప్పుడు ఏం చేస్తుంది? ఆల్రెడీ బి అనే కాంటాక్ట్లో ఉంది కదా. సో
ఈ ఏ అనేది వెళ్ళి బిని స్ట్రైక్ చేస్తుంది. అప్పుడు బి ఏం చేస్తుంది, ఏ నుండి ఫోర్స్ అప్లై చేస్తుంది కరెంట్ ఇండియన్స్ తేడా. సో కాబట్టి రియాక్షన్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏ అనేది బిని స్ట్రైక్ చేసినప్పుడు బి కూడా ఏని స్ట్రైక్ చేస్తుంది. అందుకే మనం ఇక్కడ డబుల్ డారో చూపిస్తాం. అంటే రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ దేర్ అవైలబుల్ బిట్వీన్ ద ఏ అండ్ బి. ఏ అండ్ బిల మధ్య రియాక్షన్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయని చెప్పడానికి మనం ఆరో మార్క్స్ని చూపిస్తాము. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ బాడీ యొక్క డయాగ్రామ్ గీస్తున్నాను. అది M1 అంటే బ్లాక్ ఏ అని అర్థం. సో దాని మీద రియాక్షన్ ఫోర్స్ ఉంది అండ్ అప్లైడ్ ఫోర్స్ ఉంది. అప్లైడ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటే రియాక్షన్ ఫోర్స్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. దాన్ని ఇక్కడ ఆర్తో చూపిస్తున్నాను. మీ ఇష్టం, ఆర్ అని అనుకోండి, ఎన్ అనుకోండి, మీ ఇష్టం. అప్పుడేమవుతుంది, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, రైట్, ఎఫ్ మైనస్ ఆర్. బట్ న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు M1A. దేర్ఫోర్ M1A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ ఆర్. మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినాం, 20 న్యూటన్స్ అప్లై చేసినాం. ఫస్ట్ దాని మాస్ ఎంత, 0.5 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ ఆర్. దిస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు సెకండ్ బాడీ యొక్క డయాగ్రామ్ గీస్తున్నాం. ఏంటి, సెకండ్ బాడీ మీద దాని మాస్ M2, దాని మీద ఏముంటుంది, ఓన్లీ రియాక్షన్ ఫోర్సెస్ మాత్రమే ఉంటున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నామంటే ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు, సింప్లీ వీ కెన్ రైట్ M2A వీ కెన్ రైట్. సో సింప్లీ ఇక్కడ ఎఫ్ అంటే నథింగ్ బట్ రియాక్షన్ ఫోర్స్, ఆర్ ఈస్ ఈక్వల్స్ టు M2A. రియాక్షన్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు M2A అంటున్నాం. ఓకేనా? ఆర్ అనేది నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బి అండ్ దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ది M2A అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా. సో ఇప్పుడు ఈ ఆర్ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాం అనుకోండి. చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ అండ్ నౌ ఇట్ ఈస్ థర్డ్ పార్ట్. సో ఏంటిది, 0.5 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ ఆర్ అంటాం. ఆర్ అంటే ఏంటి, M2A. సో అప్పుడు మనకి ఏం రాస్తున్నాం, సింపుల్గా ఇక్కడ 0.5A ఈజ్ ఈక్వల్స్ టు 20A మైనస్ M2A ఉంది. ఆ M2A తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది, 0.5A ప్లస్ M2A ఈజ్ ఈక్వల్స్ టు 20. ఆల్రెడీ M2 ఇచ్చాడు, ఎంత మాస్, 1.5 kg. సెకండ్ బాడీ మాస్ ఎంత, 1.5 కదా. సో కాబట్టి ఇక్కడ నేను కామన్ తీస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, 0.5 ప్లస్ M2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది. 0.5 ప్లస్ M2 అంటే ఎంత, 1.5 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20. 1.5 0.5 ఎంతమ్మా, 2A ఈజ్ ఈక్వల్స్ టు 20. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20/2 అవుతుంది. సో మనకి కొంత స్పేస్ కావాలి, అందుకే ఇక్కడ ప్రాబ్లమ్ని అరేంజ్ చేస్తున్నాను. సో మీరు వీడియో చూసేటప్పుడు కొంచెం ఓపికతో చూడండి. ఏదో ఫాస్ట్గా స్కిప్ 10 మినిట్స్ కొట్టుకుంటూ పోతే నెట్ బ్యాలెన్స్ అయిపోద్దనో, ఇంకా ఎక్కువ నెట్ యూజ్ చేస్తున్నామనో, టైం అంతా వేస్ట్ అవుతుందనో మీరు స్కిప్ చేస్తే మీకు వర్కౌట్ కాదు. పక్కా అది 2A ఈజ్ ఈక్వల్స్ టు 20, దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ వాట్, 20/2. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో మనకు కావాల్సిన యాక్సెలరేషన్ కాదు, ఆప్షన్ ఏమి ఇచ్చాడు, న్యూటన్స్ ఇచ్చాడు. అంటే ఏం కనుక్కోవాలి, ఫోర్స్ ఆన్ ద బ్లాక్ బి అని ఇచ్చాడు, ఫోర్స్ ఆన్ ద బ్లాక్ బి. సో కాబట్టి ఫోర్స్ ఆన్ ద బ్లాక్ బి ఈస్ what, R is equals to M2A. Therefore R is equals to 1.5 into ఏ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. Therefore R is equals to 15 newtons. Clear? R is equals to what, 15 newtons. సో ఇంత ఫోర్స్ అనేది మనకి సెకండ్ బాడీ మీద యాక్ట్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. సో చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ బట్ అర్థమైంది కాన్సెప్ట్, అర్థమైంది, చాలా ఈజీ క్వశ్చన్. అదేంటో చూద్దాం. 2 masses M1 and M2 are arranged as shown in figure. Let A be the magnitude of the acceleration of the mass M1. If the mass M1 is doubled and that of M2 is halved, then the acceleration of the system is, bracket lo icharu, treat all surfaces are smooth and mass of the pulley and rope are negligible. This is the question.
ఇక్కడ ట్రీట్ ఆల్ సర్ఫేస్ స్మూత్ అండ్ మాస్ ఆఫ్ ది పుల్లీ అండ్ రోప్ ఆర్ నెగ్లిజిబుల్ అన్నాడు. ఏవైతే మనం తీసుకున్నటువంటి ఈ పుల్లీ కానీ ఈ రోప్ కానీ మాస్ లెస్ నెగ్లిజిబుల్ అంటున్నాడు అండ్ ఫిక్షన్ లేదంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, క్వశ్చన్ క్లియర్ అర్థం చేసుకుందాం. ఏమన్నాడు? టూ మాసెస్ M1 and M2, టూ మాసెస్ M1 and M2 ఆర్ అరేంజ్డ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. M1 M2లు ఈ విధంగా అరేంజ్ చేశారు. ఓకేనా? M1 అనేది హారిజంటల్ సర్ఫేస్ మీద ఉంది, M2 అనేది ఇక్కడ యాంగిల్ ఇచ్చారు చూడండి థీటాని, అంటే సెకండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది దట్ ఈస్ ఇన్క్లైన్ సర్ఫేస్. ఓకే, నెక్స్ట్ లెట్ స్మాల్ ఏ బి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది మాసెస్ M1 and M2. సో M1 అనేది ఏ యొక్క యాక్సలరేషన్, రెండు ఒకటే స్ట్రింగ్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి కామన్ యాక్సలరేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ కేస్ వన్ అండి M1 M2 అనేది ఇలా ఉన్నప్పుడు వాటి యొక్క కంబైన్డ్ యాక్సలరేషన్ ఏ అంటున్నాడు. ఓకేనా? మనం ఏం కనుక్కోవాలంటే చూడండి, ఇఫ్ ద మాస్ M1 ఈజ్ డబుల్, M1ని డబుల్ చేస్తున్నాం అండ్ M2 ఈజ్ హాలోడ్, M2ని ఆఫ్ చేస్తున్నాం. సో M1 ఏమో డబుల్ చేస్తున్నాం, M2నేమో హాలో చేస్తున్నప్పుడు అప్పుడు ఆ కాంబినేషన్ యొక్క యాక్సలరేషన్ ఎంత అంటున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. క్లియర్? సో మనకి కేసు ఏంది? M1 ఈజ్ డబుల్ అంటే 2M1 అండ్ M2 ఈజ్ హాలోడ్ అంటే M2/2. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏ అనేది ఏంటంటే మనకి మాసెస్ M1 M2గా ఉన్నప్పుడు నుండి యాక్సలరేషన్. ఓకే, సో ఆ యాక్సలరేషన్ వాల్యూ తెలిస్తే మనము చేంజ్ అయినటువంటి యాక్సలరేషన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దీనికోసం మనకి చాలా స్పేస్ అవసరం, అందుకే ఏం చేస్తున్నానంటే ఈ క్వశ్చన్ని అరేంజ్ చేస్తున్నాను. ఈ సిచ్యువేషన్కి మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీయాలి. గీసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూద్దాం. ఫస్ట్ బాడీ ఉంది. ఫర్ ఫస్ట్ బాడీ ఈ M1 అనేది ఇలా రోప్తో ఉంది కాబట్టి ఇటువైపు ఏముంటుంది? టెన్షన్ ఉంటుంది, ఓన్లీ టెన్షన్ ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద టెన్షన్ డైరెక్షన్. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే T ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఫోర్స్ ఈజ్ టెన్షన్ అండ్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా T ఈజ్ ఈక్వల్స్ టు M1A. T ఈజ్ ఈక్వల్స్ టు M1A, దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ దిస్ షుడ్ బి హియర్ along the x-axis, along the x-axis. Clear? If you can take the vertical axis, so this is the M1, this is what? Tension. So when it is taken along the y-axis, normal force is in upward and weight should be in downward. అప్పుడు ఏమవుతుంది? N is equals to W, N is equals to W. కాబట్టి అది కూడా రాద్దాం. Along the y-axis N is equals, N minus W is equals to 0 or N is equals to W. This is equation number 2. Clear? This is what? For first body. Okay, now for second body, జాగ్రత్త చూడండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సెకండ్ బాడీ అనేది ఎలా ఉంది? దట్ షుడ్ బి ఆన్ ద స్లోపీ సర్ఫేస్. సో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్. క్లియర్? అండ్ దానికి అపోజిట్లో ఏముంటుంది? వెయిట్ కాంపోనెంట్ ఉంటుంది, mg cos theta. సో క్యాపిటల్ లెటర్స్ ఇచ్చిన కాబట్టి క్యాపిటల్ రాసుకున్నాం. దిస్ ఈజ్ క్యాపిటల్ M1. ఓకే, M1A. సో దిస్ ఈజ్ వాట్? M2g cos theta and this is what? Net weight. And this is along this one, what is? M2g sin theta. Clear? సో ఆల్రెడీ అది రోప్తో కనెక్ట్ అయింది కాబట్టి ఇన్ దిస్ డైరెక్షన్ వాట్ వి నో? టెన్షన్ ఈజ్ దేర్. క్లియర్? ఈ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. ఇది సెకండ్ బాడీ M2, దాని మీద అలాంగ్ ది y యాక్సిస్ వర్టికల్ డైరెక్షన్ ఏమైంది? నార్మల్ ఫోర్స్ ఉంది, వెయిట్ కాంపోనెంట్ ఉంది. అలాంగ్ ది x యాక్సిస్, అలాంగ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ డైరెక్షన్ వాట్ వి హ్యావ్? M2g sin theta ఈజ్ దేర్, T ఈజ్ దేర్. సో కాబట్టి అయినప్పుడు ఇన్ని ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు కూడా దట్ షుడ్ బి మూవ్స్ అలాంగ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో కాబట్టి ఫర్ సెకండ్ బాడీ అలాంగ్ ది x యాక్సిస్ ఆర్ అలాంగ్ ద ప్లేన్ వాట్ యు రైట్? నెట్ ఫోర్స్ ఈస్ M2g sin theta, M2g sin theta minus T, M2g sin theta minus T. So then according to Newton second law what you write here? Capital letters. Okay, according to Newton second law what you write? M2g sin theta minus T is equals to M2A. Now this is equation number 3.
Clear? So along the y-axis, what right? N is equals to m2g cos theta. m2g cos theta. Clear? సో అయిన తర్వాత సో ఆల్మోస్ట్ మనకు డయాగ్రామ్తో పని అయిపోయింది. అయినప్పుడు చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే we have to substitute equation number 1 in equation number 3. Substitute equation number 1 in equation number 3. In equation number 3. Then what do you get? Let's see here. m2g sin theta minus t is equals to m2a అని ఈక్వేషన్ ఉంది. t అంటే ఏమన్నాం? m1a ఉన్నాం. కాబట్టి m2g sin theta minus m1a is equals to m2a. క్లియర్? సో ఇప్పుడే రాస్తున్నానంటే ఈ m1a తీసుకెళ్ళాను. అప్పుడేమవుతుంది? m2g sin theta is equals to m1a plus m2a. there is common. అప్పుడేమవుతుంది? m2g sin theta is equals to m1 plus m2 of a. దాని నుంచి a అంటే ఏమవుతుంది? a is equals to m2g sin theta by m1 plus m2. so this is the expression for acceleration ఎప్పుడు when they have masses m1 and m2. క్లియర్? సో ఇది మనకి ఏ వాల్యూ వచ్చేసింది. మనం అనుకోవాల్సింది దేనికి? when m1 is double and m2 is hollowed. సో ఏదైతే m1 m2 వాల్యూస్ ఉన్నాయో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా న్యూ యాక్సెలరేషన్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ మనకు అవసరం లేదు, చూడండి. సో ఏవైతే కొత్త యాక్సెలరేషన్ వస్తుందని నేను a డాష్ అంటున్నాను. a డాష్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? హియర్ m2 అంటే ఏంటి? m2/2 ఇంటూ g sin theta బై వాట్ ఈస్ m1 ఏమన్నాం? డబుల్ అన్నాం. కాబట్టి 2m1 ప్లస్ m2. క్లియర్? సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి సారీ m2 అంటే ఏమన్నా మనకి m2/2 కదా, m2/2. దిస్ ఈజ్ m2/2. క్లియర్? సో అప్పుడు a డాష్ ఈజ్ ఈక్వల్స్ టు m2/2 ఇంటూ g sin theta బై LCM 2m1 into 2 4m1 plus m2/2. 2 cancel. Then what you get? You will get we need some space. So children, I am also erasing this one. సో మీరు వీడియో డయాగ్రామ్ కావాలంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూసుకోండి ఒకసారి, ఓకేనా? సో ఎక్కడి నుంచి వచ్చేసాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వస్తున్నాం, ఓకేనా? అప్పుడేమవుతుంది చూడండి, a డాష్ ఈజ్ ఈక్వల్స్ టు m2g sin theta బై 4m1 ప్లస్ m2. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైనా సైన్ థీటా అని ఉందా? ఎక్కడైనా సైన్ థీటా ఉందా? లేదు. మరి అది ఎలా వచ్చిందంటే మనకి యాక్సిలరేషన్ యొక్క రేషియోస్ని రాయగలగాలి. యాక్సిలరేషన్ యొక్క రేషియోస్ని మనం రాయగలగాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. a డాష్ బై a డాష్ అంటే ఏంటి? m2g sin theta బై 4m1 ప్లస్ m2 డివైడ్ బై a value is what? A value is what, children? m2g sin theta by m1 plus m2. So this is the a value and this is the a dash value. So అప్పుడు మనకి ఇలా చూడండి, ఇక్కడ లేదా కింద రాసింది చూడండి. సో a dash by a is equals to రాయొచ్చు m2g sin theta by 4m1 plus m2 into what right here? m1 plus m2 by m2g sin theta. m2g sin theta by 4m1 plus m2. So ఇది పైకి వచ్చేసినప్పుడు m1 plus m2 by m2g sin theta. So these two are cancelled. Then what you get here? a dash by a is equals to m1 plus m2 by 4m1 plus m2. So this is the
ఎక్స్ప్రెషన్ ఫర్ రేషియో ఆఫ్ యాక్సలరేషన్స్. మనకు కావాల్సింది ఏంది ఏ డాష్, సింపుల్గా ఈ ఏటి వచ్చేస్తుంది. ఓకేనా. సో therefore a dash is equals to 4m1 plus m2 by 4m1 plus m2 into a. సో అది ఎక్కడ ఉంచండి, m1 plus m2 by 4m1 plus m2 into a. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇది తెలంగాణలో 19 జూలైలో 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది కూడా వేరే మోడల్, జాగ్రత్త చూడండి. A motor car moving with velocity 7 meters per second stops at 10 meters distance when brakes are applied. What is the relation between the resistance force R and weight W of the car? Take value of G is 9.8 meters per second square. Okay, and now A is equals to, options are there, R is equals to W, B option is R is equals to minus W, C is equals to R minus W by 2 and fourth option is minus W by 4. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో ఫస్ట్ ఒకసారి చూద్దాం అసలు ఏం దీని సంగతి ఏంటో చూద్దాం. ఏ మోటార్ కార్ మూవింగ్ విత్ వెలాసిటీ 7 మీటర్ పర్ సెకండ్. ఒక కార్ అనేది ఎంత స్పీడ్ వెళ్తుందంట. సో దిస్ ఇస్ అ మోటార్ కార్, ఎనీ వెహికల్ వాటర్ మేబీ. సో ఎంత స్పీడ్ వెళ్తుందంట, 7 మీటర్ పర్ సెకండ్ వెళ్తుందంట. వెళుతున్నప్పుడు బ్రేక్ అప్లై చేశారట. బ్రేక్స్ అప్లై చేస్తే అది ఇక్కడ నుంచి 10 మీటర్స్ ట్రావెల్ చేసి ఆగిపోయిందట. ఏ మోటార్ కార్ మూవింగ్ విత్ వెలాసిటీ 7 మీటర్ పర్ సెకండ్ స్టాప్స్ ఎట్ 10 మీటర్స్ డిస్టెన్స్. ఎక్కడికి వచ్చి ఆగిపోయింది, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఆర్. ఏవైతే మనం బ్రేక్స్ అప్లై చేస్తున్నామో, బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆ వెహికల్ మీద పనిచేస్తున్న ఫోర్స్ ఉంది కదా, అపోజింగ్ ఫోర్స్, దాన్ని మనం రెసిస్టెన్స్ ఫోర్స్ అంటాం. అండ్ వెయిట్, బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఆ రెసిస్టెన్స్ ఫోర్స్కి వెయిట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటున్నాడు. అవి మనకి ఇచ్చిన ఆప్షన్స్. సో నౌ కమింగ్ టు ద పాయింట్. యాజ్ యూజువల్ ఇక్కడ ఉన్న కారు ఆ దగ్గర ఆగిపోయింది అంటే ఇక్కడ ఎంత స్టార్టింగ్ స్పీడ్ ఉంది, యూ. ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 7 మీటర్ పర్ సెకండ్. ఫైనల్లీ దట్ షుడ్ కమ్స్ టు ది రెస్ట్ అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్ అయిపోయిన తర్వాత, సో ఆబ్వియస్లీ విల్ టేక్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో 0 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a ఇంటూ how much distance, 10 meters. క్లియర్. సో అప్పుడు minus 49 ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ 10. దెన్ a ఈజ్ ఈక్వల్స్ వాట్, minus 49 by 20, minus 49 by 20, and a is equals to what, right, minus 4.9 by 2 meter per second square. ఇక్కడ మైనస్ అనేది ఏది చేస్తుంది, రిటార్డేషన్. వాట్ ఇట్ ఈస్, నెగిటివ్ యాక్సలరేషన్ రిపెండ్ చేస్తుంది. సో ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, వాట్ ఇస్ రైట్, 4.9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 4.9 by 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయిన తర్వాత ఇక్కడ కార్ మీద పనిచేసిన రిటార్డింగ్ ఫోర్స్ ఎంత, దట్ ఈస్ రిటార్డింగ్ నెట్ ఫోర్స్, ఆర్ ఇట్ ఈస్ రిటార్డింగ్ ఫోర్స్. సో అకార్డింగ్ టు ద సెకండ్ వాట్, రైట్, ఆర్ ఈస్ ఈక్వల్స్ టు ఎంఏ, ఆర్ ఈస్ ఈక్వల్స్ టు ఎంఏ. రిటార్డింగ్ ఫోర్స్ ఆర్ అంటున్నాం, ఎంఏ ఈస్ నెట్ ఫోర్స్ అంటున్నాం. ఓకేనా. సో ఆ బ్రేక్స్ మీద మనం అప్లై చేసిన ఫోర్స్ వల్ల వచ్చే రిటార్డింగ్ ఫోర్స్ ఎంత, రెసిస్టెన్స్ ఫోర్స్ ఎంత, ఆర్. అండ్ అకార్డింగ్ టు సెకండ్ దట్ ఈస్ ఎంఏ. అయినప్పుడు ఇక్కడే ఉంది అసలు టెస్ట్. మనకి అసలు ఎక్కడైనా వెయిట్ అనే టర్మ్ వచ్చిందా, వెయిట్ అనే టర్మ్ అక్కడ ఉందా, మరి వెయిట్ ఎలా వస్తుంది, సరే ఆర్ అంటే ఈక్వేషన్ ఉంది, మరి డబుల్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఎలా అంటే ఇలా, వాట్ రైట్, డబల్ ఈస్ ఈక్వల్స్ వాట్, ఎంజీ. వెయిట్ అంటే ఏంటి, డబల్ ఈస్ ఈక్వల్స్ టు ఎంజీ. దాని నుంచి ఏమంటే రాయొచ్చు, డబ్ల్యూ బై జీ వీ కెన్ రైట్, ఎం ఈజ్ ఈక్వల్స్ వాట్, డబ్ల్యూ బై జీ. సో కాబట్టి ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై జీ ఇంటూ ఏ, డబ్ల్యూ బై జీ ఇంటూ ఏ. సో therefore R is equals to W by G. G వాల్యూ ఎంత తీసుకున్నాడు, 9.8. 9.8 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 4.9. 4.9 by 2. 4.9 by 2. So obviously then what you get, R is equals to W by 2 into, I am writing like this, 4.9 by 9.8. So point cancel, 49 ones are, 49 twos are. Therefore R is equals to what, W by 4. R is equals to what, W by 4. So if you can take the negative acceleration into consideration, then what you get, it is minus W by 4, minus
W/4 కావాలంటే సబ్స్టిట్యూట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? therefore R is equals to -W/4. ఇక్కడ ఏ వాల్యూ ఉంది కదా, దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుని వెళ్ళిపోతే ఉంది మైనస్ వస్తుంది అంతే. సో therefore R is equals to -W/4. that's why option D is the correct one. See the next question. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2020 ఇచ్చాడు. దిస్ ఇస్ అనదర్ మోడల్. A body is traveling with 10 meter per second on a rough horizontal surface. Its velocity after 2 seconds is 4 meter per second. The coefficient of friction between the block and the plane is. Options are given 0.4, 0.3, 0.5, 0.2. These are the values of coefficient of friction. Among these we have to select the one. Okay. So ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే a body is traveling with on a rough horizontal surface. స్మూత్ సర్ఫేస్ అంటే ఫ్రిక్షన్ ఈజ్ 0. రఫ్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉంటుంది అర్థం. ఓకే. సో ఒక బాడీ ఉందంట, అది ఎంత స్పీడ్గా పోతుందంట, 10 meter per second వెళుతుందట. ఏ బాడీ ఈజ్ ట్రావెలింగ్ విత్ 10 meter per second ఆన్ రఫ్ హారిజంటల్ సర్ఫేస్. సో ఇట్స్ వెలాసిటీ ఆఫ్టర్ 2 seconds. ఇట్స్ వెలాసిటీ ఆఫ్టర్ 2 seconds ఈజ్ వాట్, 4 meter per second. సో ఆ బాడీ డైరెక్షన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, దాని మీద ఆపోజిట్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఏమైందంట, 2 seconds తర్వాత దాని స్పీడ్ అనేది ఏమైంది, 4 meter per second అయిందంట. ఆఫ్టర్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. అలా అయినప్పుడు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద ప్లేన్, అప్పుడు మనకి ఆ బ్లాక్కి ఈ హారిజంటల్ రఫ్ సర్ఫేస్కి మధ్య ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అంటున్నాడు. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. u ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. సో అక్కడ డిస్ప్లేస్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనం v² - u² ఈక్వల్స్ టు 2s తీసుకోలేము. v ఈజ్ ఈక్వల్స్ u ప్లస్ at తీసుకున్నాం. ఇక్కడ v అంటే ఎంత 4, u అంటే ఎంత 10 ప్లస్ a ఇంటూ and t is how much, 2 seconds. Therefore 4 is equals to 10 plus 2a. అప్పుడు ఏమవుతుంది, 4 minus 10 is equals to 2a. Therefore 4 minus 10 ఎంత, -6 is equals to 2a. a is equals to -6/2 and a is equals to -3 meter per second square. Clear? So retardation తెలియజేస్తుంది. If you can take magnitude only, that is what, 3 meter per second square. 3 meter per second square you can take. సో అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, మ్యూ వాల్యూ కావాలి. వాట్ యు హావ్. సో కాబట్టి ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ MA. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు MA. ఎందుకు, దాని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్సిడర్ చేస్తున్నాం. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా వాటెడ్, దట్ ఈస్ MA. సో ఇక్కడ స్మాల్ f రాస్తున్నాం, అది ఫ్రిక్షనల్ ఫోర్స్, F ఈజ్ ఈక్వల్స్ టు MA. అయిపోయినప్పుడు తర్వాత according to the law of static friction, according to the law of friction, what right, F is equals to mu into n, we can write F is equals to mu into n, right, and again F is equals to mu into mg. సో నార్మల్ ఫోర్స్ అనేది పైకి ఉంటుంది, వెయిట్ అనేది కిందికి ఉంటుంది కాబట్టి we will take n is equals to mg here. Therefore F is equals what, mu into mg. సో కాబట్టి ఇక్కడ F అంటే ఏం రాస్తున్నాను, mu into mg రాస్తున్నాను, అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు MA. m క్యాన్సిల్. మనకు కావాల్సింది ఏంటి, మ్యూ వాల్యూ. అప్పుడు మ్యూ ఏమవుతుంది, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు a/g అవుతుంది. therefore మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు g వాల్యూ ఏమన్నాడు, 10 అన్నాడు. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, we got 3. so therefore 3/10, that means what, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.3. there is no units for కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి తెలంగాణలో 18th July 2022లో ఇచ్చాడు. దిస్ ఈస్ ద అనదర్ మోడల్ క్వశ్చన్. ఏ బ్లాక్ ఈస్ డిస్ప్లేస్డ్ ఆన్ ఏ పారాబోలిక్ షేప్ ర్యాంప్ గివెన్ బై ఈక్వేషన్ y is equals to x²/20. if the coefficient of friction is 0.5, then what is the maximum height above the ground at which the block can be placed without slipping? Clear? So options are given 2.5 meters, 1.25 meters, 0.5 meters and 0.25 meters. సో మనకి ఏమన్నా అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్కి డయాగ్రామ్ ఇది, టైం బీయింగ్ ఉండదని ముందు డయాగ్రామ్ డ్రా చేసిన. సో ఇక్కడ ఒక పారాబోలిక్ షేప్ ర్యాంప్ ఉంది. ఇక్కడ మనకి P అనే పాయింట్ దగ్గర ఒక బ్లాక్ ఉంది. సో ఇక్కడ ఇలా చూపిస్తున్నాం, ఇక్కడ బ్లాక్ ఉంది. సో ఇక్కడ యాంగిల్ తీసుకుంటే దట్ ఈస్ థీటా అంటున్నాం, దాన్ని మళ్ళీ x యాక్సిస్ మీద చూపిస్తున్నాం. క్లియర్? సో ఇది లైక్ ఏ పారాబోలిక్ షేప్ లైక్ దిస్.
సో ఇక్కడ ఈ థీటాని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. వాట్ ఈస్ థీటా? యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి? ఫర్ విచ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ద బాడీ ఈజ్ రెడీ టు స్లైడ్ ఆన్ ఏ ఇంక్లైన్ ప్లేన్, దట్ షుడ్ బి వాట్ వి కాల్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఏ యాంగిల్ దగ్గర అయితే స్లోపీ సర్ఫేస్ మీద బాడీ మూవ్ అవడానికి రెడీగా ఉంటుందో దాన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ అనేది y is equals to x²/20 అట. ఏ బ్లాక్ ఈజ్ ప్లేస్డ్ అనే పారాబోలిక్ షేప్ ర్యామ్ గివెన్ బై ది ఈక్వేషన్. ఒక బ్లాక్ అనేది పారాబోలిక్ షేప్లో ఏదో ఒక పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఇక్కడ డిస్ప్లేస్మెంట్ చూపించే ఈక్వేషన్ ఇది, y is equals to x²/20. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ μs ఈజ్ 0.5. μs అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ 0.5 అంటున్నాడు. అంటే ఏంటి? the body is ready to slip, ready to move, but it is not in motion. It is simply at rest position. అర్థమవుతుందా? అది కదలడానికి సిద్ధంగా ఉంది. సో కాబట్టి అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చినాడు? μs is equals to 0.5 అంటున్నాడు. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అబౌవ్ ద గ్రౌండ్ ఎట్ విచ్ ద బ్లాక్ కెన్ బి రిప్లేస్డ్? సో మరి ఇక్కడ ఈ బ్లాక్ అనేది y యాక్సిస్ దృష్ట్యా ఎంత హైట్లో ఉంటుంది? హారిజంటల్ నుంచి లేదా గ్రౌండ్ నుంచి, అది క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే మనకి స్లోప్ తీసుకుంటామో ఆ స్లోప్ను మనం ట్యాన్ థీటాతో చూపిస్తాం. ఆల్రెడీ స్లోప్ సర్ఫేస్ వాట్ ట్యాన్ థీటాతో చూపిస్తాము. ఇక్కడ ఆల్రెడీ వాటి ఒక ఈక్వేషన్ ఇచ్చింది చూడండి, y is equals to x²/20. ఇక్కడ స్లోప్ సర్ఫేస్ స్లోప్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే dy/dx is equals to tan theta. ఇక్కడ మనం ఈ కండిషన్ యూజ్ చేసుకుంటాం, dy/dx is equals to tan theta అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ dy/dx చేద్దాం. d/dx ఆఫ్ x²/20. ఇదే మోడల్ ఫార్మ్ డిఫరెన్షియేషన్ ఫార్ములా x⁴n dx, d/dx ఆఫ్ x⁴n. అప్పుడు ఏమవుతుంది? n ఇంటూ x⁴n - 1 అవుతుంది కదా. సేమ్ మోడల్. దేర్ఫోర్ d/dx ఆఫ్ y is equals to what? 2 into x/20. 2 into x/20. x² అంటే అవుతుంది 2x/20 అవుతుంది. దట్ ఈస్ వాట్? x/10. సో దేర్ఫోర్ dy/dx is equals to what? x/10. క్లియర్? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఆల్రెడీ మనం తీసుకుంది ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్. యాంగిల్ ఆఫ్ రిపోజ్ మనకి ఈక్వేషన్ ఏంటి? μs is equals to tan theta. μs is equals to what? tan theta. సో ఆల్రెడీ అక్కడ ఎంత ఇచ్చింది? కోఎఫిషియంట్ స్టాటిక్ ఫ్రిక్షన్ 0.5 ఇచ్చింది. 0.5 is equals to tan theta. దిస్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను, దిస్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను. సో ఫ్రమ్ 1 and 2 వాట్ రైట్? dy/dx ఎంత వచ్చింది? x/10 వచ్చింది. x/10 ఈజ్ ఈక్వల్స్ టు tan theta అంటున్నాం. tan theta ఎంత? 0.5. Therefore x is equals to 0.5 into 10. Then what it is here? 5. X is equals to what? 5. So 5 వచ్చింది. మనం ఏమనుకుంటున్నాం? ఆ హైట్ అనేది ఏమనుకుంటున్నాం? విత్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రౌండ్ we will take that is the height. సో y అవుతుంది కదా. సో కాబట్టి ఆల్రెడీ x వాల్యూ వచ్చింది కాబట్టి ఆ x వాల్యూ ఇక్కడ yలో ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆ బ్లాక్ అనేది ఎంత హైట్లో ఉందో మనకు తెలిసిపోతుంది. సో కాబట్టి y is equals to x²/20 అన్నాడు. y is equals x వాల్యూ ఎంత వచ్చింది? 5 will get. సో 5 whole square/20. Then y is equals to what? 25/20. 5 5s are 5 4s are. Therefore y is equals to 5/4. 5/4. So 5 4 1s are 4. Again 2. So 1.25. What it is? 1.25. Y is equals to 5/4. That means what? 1.25 meters. That's why among the 4 options, second option is the right one. Ground నుంచి 1.25 meter distance లో ఉంది. Okay. Dear friends, see the next question. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో 5th July 2022లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ చదువుదాం. An object of mass 3 kg is tied by a string of negligible mass to a ceiling and held such that the string is taut. The object is released suddenly such that the string remains taut. Its acceleration when released is, I will take g is equals to 10 meter per second square. Options are given: 3.5 meter per second square, 4.9 meter per second square, 7.5 meter per second square, 6.9 meter per second square. ఓకే, ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్ ఏం చూపిస్తున్నాడు? ఇది సీలింగ్ నుంచి ఒక నెగ్లిజిబుల్ మాస్ ఉన్నటువంటి స్ట్రింగ్కి ఒక ఆబ్జెక్ట్ని
ఇలా సస్పెండ్ చేశారు. an object of mass 3 kg is tied by a string of negligible mass to a ceiling and held such that the string is taut. అంటే చాలా బిగుతుగా టైట్గా ఉండాలన్నమాట. అలా ఉంది. ద ఆబ్జెక్ట్ ఈస్ రిలీజ్ సడన్లీ, ఆబ్జెక్ట్ అనేది సడన్గా రిలీజ్ అయితే సచ్ దట్ ద స్ట్రింగ్ రిమైన్స్ టాట్, ఆబ్జెక్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ స్ట్రింగ్ అనేది టైట్గా ఉంది. దెన్ ఇట్స్ యాక్సలరేషన్ వెన్ ద బాడీ ఈజ్ రిలీజ్డ్. సో ఆ బాడీ రిలీజ్ అయినప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ ఎంత? సో వెరీ సింపుల్, మనకు తెలిసిందే. ఇలా ఉన్నప్పుడు ద వెయిట్ షుడ్ బి డివైడ్ ఇంటూ 2 components. వన్ ఈస్ mg sin theta and one is mg cos theta, and this is mg. So obviously here the body is moves only because of mg sin theta, mg sin theta. Here f is according to Newton's second law, right? According to Newton's second law, f is equals to ma and mg sin theta, mm cancel. So a is equals to what? G sin theta. So diagonal angle ఇచ్చిండు 30 ఇచ్చిండు. Therefore a is equals to g వాల్యూ ఎంత తీసుకోమన్నాడు? 10 into sin 30. So then what you get here? A is equals to 10 into sin 30 value is 1/2. Then a is equals to what? 5 meter per second square. A is equals to 5 meter per second square. బట్ ఆప్షన్స్లో మనకి 5 కానీ ఎగ్జాక్ట్గా 4.9 ఇచ్చాడు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే వాడు టేక్ జీ ఈజ్ ఈక్వల్స్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. బట్ మనం ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ సైన్ థీటా కదా, సో 9.8 ఇంటూ సైన్ 30 తీసుకున్నాం అనుకోండి. దెన్ 9.8 ఇంటూ సైన్ 30 వాల్యూ ఈస్ వాట్? 1/2. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ వాట్? 4.9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్లో ఓన్లీ ఒకటే 5 దగ్గర ఉంది కాబట్టి బీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, బట్ బీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ నుంచి ఇంకా ఎక్కువ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఛానల్కి సపోర్ట్ చేయండి. కంటెంట్ ఓకే పర్లేదు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.